కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ పరమ పవిత్రమైనది. కార్తీక పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈరోజు చేసే పూజలు మరో ఎత్తు. కార్తీక పూర్ణిమ నాడు చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా 365 వత్తులను వెలిగించాలి. 365 వత్తులు వెలిగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, పాటించవలసిన నియమాలు ఏంటి, ఏ సమయంలో 365 వత్తులను వెలిగించాలి, అలాగే ఈ పౌర్ణమి రోజున ఎటువంటి పూజలు చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 17వ తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ పూర్ణిమ తిథి ఉదయం 6:31 ప్రారంభమవుతుంది. కార్తీక పూర్ణిమ నాడు ఎవరికి తోచిన విధంగా వారు పూజలు చేస్తూ ఉంటారు. అసలు కార్తీక పూర్ణిమ పూజ విధానం గురించి మనం పురాణాలలో ఏమని చెప్పారంటే, కార్తీక పూర్ణిమ రోజున ఖచ్చితంగా నది స్నానం చేయాలి. ఈ రోజు నది స్నానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పూర్ణిమ నాడు నది స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. గంగాజలం లేని వాళ్ళు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయవచ్చు. ఉదయం ఇలా స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున పూజలు చేసేవారు కేవలం ఆవు నెయ్యితో మాత్రమే దీపాలను వెలిగించాలి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ పూర్ణిమ నాడు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజలు చేయాలి. కార్తీక పూర్ణిమ రోజున రోజంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 365 వత్తులను వెలిగించడం ద్వారా ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేసి శివాలయానికి వెళ్ళి 365 వత్తులతో దీపారాధన చేయాలి. శివాలయంలో దీపాలు వెలిగించలేని వారు మీ ఇంట్లోనే తులసి కోట ఎదుట 365 వత్తులతో దీపారాధన చేయవచ్చు. శివాలయంలో 365 వత్తులు వెలిగించేవారు ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపం వెలిగించాలి. 365 వత్తులను వెలిగించే 1 గంట ముందు ఆవు నేతిలో వత్తులను నానబెట్టుకోవాలి. మీరు దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకొని అష్టదళ పద్మ ముగ్గును వేసుకొని ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లుకోవాలి. వత్తులను వెలిగించే ముందు పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పసుపులో కొన్ని నీళ్లు పోసి గణపతిని తయారు చేసి ముగ్గు పైన ఒక తమలపాకులు పెట్టి ఈ తమలపాకు పైన పసుపు గణపతి పెట్టుకొని గణపతి ముందు 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత 365 వత్తులను వెలిగించుకోవాలి. ఇలా దీపం వెలిగించే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. వెలుగుతున్న దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి లేదా చలివిడిని సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తర్వాత చివరిగా కర్పూర హారతి వెలిగించి గణపతికి హారతి ఇచ్చి వత్తులకు కూడా హారతి చూపించాలి. ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే ఆ పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ 365 వత్తులతో పాటుగా ఉసిరి దీపం కూడా వెలిగిస్తే రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఈ పూర్ణిమ రోజునే తులసిమాత భూమి మీదకు వచ్చిందని నమ్మకం. కాబట్టి ఈ కార్తీక పూర్ణిమ రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసి ముందు తప్పకుండా నెయ్యి దీపం వెలిగించండి. పూర్ణిమ రోజున తులసిని పూజిస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి. కార్తీక పూర్ణిమ నాడు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ కార్తీక పూర్ణిమ నాడు రావి చెట్టును తాకినా రావి చెట్టుకు నీళ్లు పోసినా సమస్త పాపాలు తొలగిపోతాయి. రావి చెట్టుకు పూజ చేయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కార్తీక పూర్ణిమ పర్వదినాన సత్యనారాయణ స్వామి కథను వినడం వల్ల చాలా మంచి జరుగుతుందని నమ్మకం. మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ కార్తీక పూర్ణిమ నాడు 720 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఓం బృందానినే నమః అనే మంత్రాన్ని చదివితే మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు.
పిల్లల జీవితం బాగుంటుంది. కార్తీక పూర్ణిమ రోజున ₹1 బిళ్ళకు పసుపు రాసి ఆ నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో భద్రంగా పెట్టుకోండి. పూర్ణిమ నాడు ఇలా చేయడం వలన మీ కుటుంబంలో సంపదలు పెరిగి మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. కార్తీక పూర్ణిమ రోజున గుమ్మం ముందు స్వస్తిక్ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కార్తీక పూర్ణమి రోజున చేసే దీపారాధనతో గత జన్మ పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పూర్ణిమ నాడు కనకదార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. కార్తీక మాసంలో వ్రతాలను ఆచరించేవారు 3 పూటల భోజనం చేయకూడదు. కేవలం ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు అలాగే ఉపవాసాలు ఉండేవాళ్ళు ఇంట్లో నిద్రలేచే సమయంలో పైన పడుకోకూడదు. కేవలం నేలపైనే పడుకోవాలి. దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్లలతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ముందుగా అగరవత్తులను వెలిగించి వాటితో దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో తలస్నానం చేసేటప్పుడు ఎటువంటి షాంపూను పెట్టుకోకూడదు. చన్నింటితోనే తలస్నానం చేయాలి. అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి బట్టలు వేసుకోకూడదు. ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే మంగళ దోషం తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.